కాంతా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 చివరి భాగం. ఈ సినిమా 2 గంటల 46 నిమిషాల నిడివితో యూఏ 13+ తో వచ్చింది. తర్వాత 14 నవంబర్కి రిలీజ్ కాబోతుందని చెప్పుకున్నాం కదా. ఇందులో హీరో పోషించిన పాత్ర టీకే మహాదేవన్ పాత్ర. దుల్కర్ సల్మాన్ అద్భుతంగా యాక్ట్ చేశాడు ఈ క్యారెక్టర్ని. ఇది ఒక డైరెక్టర్ 1950స్లో ఉన్నటువంటి డైరెక్టర్ జీవితం ఆధారంగా తీశారని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఎంకే త్యాగరాజ బావుగా అవుతారని అతను సూపర్ స్టార్ ఆఫ్ తమిళ్ సినిమా అన్నట్టుగా ఇందులో చూపించారు. త్యాగరాజ భాగవతార్ ద ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ తమిళ్ సినిమా అని చెప్పి. సో ఎంకే మహాదేవను ఇన్స్పైర్డ్ ద లైఫ్ ఆఫ్ ఎంకే త్యాగరాజ, ఆయన ఫస్ట్ సూపర్ స్టార్ భాగవతార్. సో ఆ జీవితం ఆధారంగా తీశారని చెప్పారు. అంటే అనుకున్నారు వీళ్ళు సినిమాలు ప్రకటించలేదు. అయ్యా పాత్రనేమో సముద్రకని వేశాడు. ఇతనేమో డైరెక్టర్ క్యారెక్టరు. నిజంగా ఆ టైంలో ఉన్నటువంటి డైరెక్టర్ ఎలా ఉన్నాడు అనేది. రానా దగ్గుపాటి ఏమో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, భాగ్యశ్రీ బోర్సేనేమో కుమారి క్యారెక్టరు, ఇక రాణి క్యారెక్టర్నేమో గాయత్రి శంకర్ అనే నటి పోషించింది. ఈ పాత్రల చుట్టూ రవీంద్ర విజయ్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. మూలం కథ ఏంటంటే, ఫస్ట్ ఒక రొమాంటిక్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ షూటింగ్లో గతంలో ఎప్పుడూ అవమానపడ్డటువంటి హీరో దర్శకుడు ఇప్పుడు సక్సెస్ అయినటువంటి రివెంజ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇది మనకు బ్లాక్ అండ్ వైట్ సమ్మేళనితంగా, పాతదేమో బ్లాక్ అండ్ వైట్లో ఒక కాంతా అని సినిమా తీయాలనుకుంటారు. అందరి పేరు శాంత ఉంటే లేదు దీని పేరు కాంతా అని హీరో మారుస్తారు. ఎందుకు ఇప్పుడు స్టార్డంలోకి వచ్చాడు కాబట్టి. ఒకప్పుడు ఇతను ఒక అనాథగా అతని దగ్గర చేరినప్పుడు ఈ అయ్యా అనే అతను ఈ మహాదేవుని పైకి తీసుకొస్తాడు. కింద కూర్చొని నిన్న స్థాయి నుంచి స్టార్ అయిన తర్వాత ఇద్దరికి ఈగోలు వస్తాయి. ఈగోలు వచ్చిన తర్వాత తండ్రినా చూడాల్సినటువంటి డైరెక్టర్ని కొంచెం గర్వంగా చూస్తుంటాడు దుల్కర్ సల్మాన్. సో ఆ క్యారెక్టర్లో ఆయన పండించినటువంటి ఇది సేమ్ మమ్ముటి కొడుకు అంటే మమ్ముటి కొడుకే అనే విధంగా యాక్ట్ చేశాడు దుల్కర్ సల్మాన్ కూడా. భాగ్యశ్రీ బోర్సే మనకు ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ నుంచి ఒక మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది కాబట్టి ఇందులో ఆమె చూపించిన పర్ఫార్మెన్స్ ఎన్నదగింది. అట్లాగే క్యారెక్టర్ కళ్ళద్దాలతో సహా అతను డైరెక్టర్గా అయ్యా పాత్రలో సముద్రకాన్ని అద్భుతంగా యాక్ట్ చేశాడు. అంతే ఏంటంటే సినిమా ఎలా ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా ఉంటుంది సినిమా. మనకు బ్లాక్ అండ్ వైట్ సమ్మేళనితంగా ఆ మధ్య ఒకటి సిద్ధార్థ్ సినిమా వచ్చింది మనకి. సో ఆ టైప్ సినిమా లాగా మనకు కొంత ఆ ఒక్కడో ఉన్న టైప్లో ఆ ఒక్కడో మనలో ఒక్కడో ఒక టైప్లో సినిమా ఉంటుంది టైటిల్. సో ఆ ఒక టైప్ సినిమా అంటే డబ్బింగ్ సినిమా వచ్చింది. అది ఆల్రెడీ కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా అది. సో దాని ఆధారంగా తీశారు ఆ సినిమాని. సో ఆ టైపు బ్లాక్ అండ్ వైట్ కలర్లోకి తీసుకొస్తే వర్తమానమేమో కలరు, బ్లాక్ అండ్ వైట్ ఏమో గతంలో జరిగిందని చెప్పి ఒక మర్డర్ మిస్టరీ సినిమాని చేస్తూ ఆ సినిమాలో జరిగినటువంటి ఇవి నిజ జీవితాలకు సంకల్పితంగా చేసుకొని హీరోయిన్ మధ్యలో ఒక ప్రేమ, నేనల్గా కూతురుగా అయినటువంటి హీరోయిన్ కూతురుకి హీరో భార్యకి అనుమానం వచ్చిన విధంగా, తర్వాత ఆమెకు ఒక అసిస్టెంట్ పుట్టిన నుంచి వచ్చే అసిస్టెంట్, ఆమె పేరు రాసుకొని పచ్చబొట్టేసుకున్న అసిస్టెంట్ లాంటి అసిస్టెంట్. సో వీళ్ళందరి మధ్యన జరిగినటువంటి కథ ఏంది అనేది ఈ సినిమా. సో దీంట్లో ఐజీ పాత్రలో ఆడుకాలం నరేన్ కూడా యాక్ట్ చేశాడు. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ చూసే సినిమా పోయింది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో రానా దగ్గుపాటి క్యారెక్టర్ వచ్చిన తర్వాత సినిమా లేసింది. సినిమా అక్కడి నుంచి సస్పెన్స్ డ్రామా తీసుకొని మనం ఊహించిన సస్పెన్సే, కాకపోతే ఎందుకు ఏంటనేది చాలా ఆసక్తికరంగా దర్శకుడు సెల్వరాజ్ చెప్పాడు. సో ఆ దర్శకత్వ ప్రతిభకిను నటినట్ల పర్ఫార్మెన్స్కి సినిమాకి డబ్బులు ఇవ్వచ్చు మనం. అంటే అక్కడ దాకా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కూర్చోబెట్టారు సినిమాని. సో ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిజ జీవితంలో చేసినాయి అనేసరికి ఇంకా ఇంట్రెస్ట్ అయింది. టీకే మహాదేవన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, ఆ తర్వాత అయ్యా పాత్రలో సముద్రకన్ అయితే జీవించేశాడు. రానా దగ్గుపాటి కూడా తన కెరీర్ బెస్ట్ రోల్ అనే టైప్లో బాహుబలి తర్వాత మళ్ళీ అంత మంచి రోల్ చేశాడు. భాగ్యశ్రీ బోర్సే కూడా అద్భుతంగా చేసింది ఆమె క్యారెక్టర్ని. తర్వాత చచ్చిపోయేటప్పుడు నవ్వుకుంటూ చచ్చిపోయేటువంటి థాట్ డైరెక్టర్ది గ్రేట్. సో ఒక చిన్న అనుమానంతో ఒక రికార్డింగ్ వినేసి సగంలో అనుమానపడి ఆమె తనని ఏదో చేయాలనుకొని తన పరువు తీస్తుంది అనుకొని భార్యకి మామకు చెప్తాదేమో అనే భయంతో ఆమెను చంపేసినటువంటి క్యారెక్టర్లో తర్వాత లాస్ట్కు నువ్వు ఇంకా రోజు చేస్తావు అని రానా అనడము బాగుంది. ఆ ఇంట్రాగేషన్ సీన్స్ చాలా ఆసక్తికరంగా చాలా ఉత్సాహంగా చేశాడు. రానా దగ్గుపాటి దుల్కర్ సల్మాన్ నిర్మాతలు. ఈ మధ్య దుల్కర్ సల్మాన్ నిర్మాతగా చేసినటువంటి సినిమా చంద్ర, అదే కొత్తలోక చంద్ర చాప్టర్ 1 సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసింది మనకి. సో అదే దుల్కర్ సల్మాన్ మళ్ళీ తీశాడంటే ఆసక్తి కలిగింది సినిమా మీద అందరికీను. మహానటి తర్వాత మళ్ళీ అంత మంచి సినిమాగా చెప్పుకోవచ్చు కాంతా సినిమాని. కాంతారా టైటిల్ లాగా కాంతా అని పెట్టడం కూడా కలిసి వచ్చింది. లోగో డిజైనింగ్ కూడా బాగుంది. అది చూపించిన విధానం ఎక్కడైతే చూపించారో అది బాగుంది. తర్వాత ప్రముఖ నటులైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, తర్వాత అక్కడి ఫేమస్ తమిళ నటులను కూడా చూపిస్తా ఇంట్రడక్షన్లో చూపించినటువంటి విధానం బాగుంది. సినిమా బ్యాక్గ్రౌండ్ దీని కింద తీసినటువంటి ఈ సినిమా
సినీ ప్రియులను మాత్రం ఆకట్టుకునే విధంగానే ఉన్నది. 3.25/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఇందాకే చెప్పాను కదా. సో ఒక మంచి సినిమాని సెల్వరాజ్ అందించాడు. సెల్వరాజ్ దర్శకత్వ ప్రతిభకు, కెమెరా వర్క్కి, ఆ తర్వాత ఎడిటింగ్కి, తర్వాత రికార్డింగ్, ముఖ్యంగా రికార్డింగ్ డిఫరెంట్గా ఉన్నటువంటి రికార్డింగ్, డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక డిఫరెంట్ షేడ్లో చేసినటువంటి సినిమా సినీ ప్రియులను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. కాకపోతే ఇది కొంచెం ఒక వర్గం ప్రేక్షకుల్ని మెచ్చుకొచ్చేటువంటి కమర్షియల్ అంశాలు లేవు కాబట్టి, ఎక్స్పోజింగ్ లేదు కాబట్టి, పాటలు కూడా బ్యాక్ డ్రాప్లోనే ఉన్నాయి కాబట్టి, సాహిత్యం మంచి పాటలు పడ్డాయి, మంచి డైలాగులు పడ్డాయి. సో ఉన్నంతలో ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి సస్పెన్స్ థ్రిల్లర్. మరి 12 సినిమాలు రిలీజ్ అయినాయి. ఓన్లీ తెలుగు సినిమాలే. ఇంకా బయట సినిమాలు అన్నీ కలిపి ఒక 20 సినిమాల దాకా రిలీజ్ అవుతున్నటువంటి నవంబర్ 14 పోయిన వారం కూడా అట్లాగే 25 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కూడా మళ్ళీ 25 సినిమాలు వస్తున్నాయి. అంటే వేరే భాషలు అన్నీ కలిపి, తమిళ్, మలయాళం, కన్నడ అన్నీ కలిపి. సో దీంట్లో ఈ 25 సినిమాల్లో ఈ కాంతానే కొంచెం హోప్ఫుల్ సినిమాగా అనిపిస్తుంది కాబట్టి, ఒక నిజ జీవిత గాథ ఆధారంగా వచ్చినటువంటి ఈ సినిమా ముందు రిలీజ్ అవుతుందో లేదనేటువంటి టెన్షన్ నుంచి రిలీజ్ అయినటువంటి పరిస్థితి. నిన్న ప్రీవ్యూ ఏఆర్టీ